పూరలుకలు తెలంగాణ పంచాయతీ పల్లెపూరులో హస్తం పార్టీ సత్తా చాటింది. ఈ నెల 11న జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు వెల్లడైన ఫలితాల మేరకు ఏకగ్రీవాలతో కలుపుకుని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విజయ బేరిని మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలకు కైవసం చేసుకుంది. పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ 1146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం 14, సిపిఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. బీజేపీ 200 లోపు స్థానాలను పరిమితమైంది. చలి ఉన్న ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలుచోట్ల మహిళలు, చంటి పిల్లలతో కొందరు వృద్ధులు అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 3834 సర్పంచ్, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. మొత్తం 53,57,277 మందికి గాను 45,15,141 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఓట్లు వేయగా పురుషులు 21,99,267 మంది, ఇతరులు 78 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలోనూ 90% పైగా ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. చాలా చోట్ల ఉత్కంఠ భరితంగా లెక్కింపు జరిగింది. 1, 2, 3 ఓట్ల తేడా ఉండడంతో పలు దఫాలు రీకౌంటింగ్ కూడా నిర్వహించారు. దీంతో లెక్కింపు అర్ధరాత్రి దాటాక కొనసాగింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్, కామారెడ్డి, జనగామ, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, జగిత్యాల జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబర్చగా సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ముందుంది.